రాజును మించిన రాజభక్తి అంటూ ఉంటాం కదా. అంటే రాజులకు లేనంత పట్టుదల వారి అభిమానులకు లేకపోతే వారి రాజ భక్తులకు ఉంటుందనేది దాని ఉద్దేశం. సాధారణంగా ఇది అప్పటి రోజుల్లో మాటైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది చాలా ప్రముఖంగా ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశంగా భావిస్తాం. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ల మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీని నడపడంలోనూ, కూటమి ప్రభుత్వాన్ని నడపడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ, ఉమ్మడి లక్ష్యం దిశగా వెళ్ళడంలోనూ, లేదా ఉమ్మడి విరోధి అయిన జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యవహరించాల్సిన తీరులోనూ వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇప్పట్లో రాబోవన్న విషయాన్ని వారు పదే పదే చెప్తున్నారు. కానీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం ఆ ఐక్యత కనపడకపోగా ఆన్లైన్లో వీరి మధ్య విభేదాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగానే రాజకీయ నాయకులకు వారి కార్యకర్తలైనా లేకపోతే సినిమా హీరోలకు వారి అభిమానులైనా ఈ ఇద్దరికి కూడా, అభిమానులకు కార్యకర్తలకు ఇద్దరికి కూడా నాయకులంటే ఎనలేని అభిమానం ఉంటుంది. ఆ నాయకుడు ఏది చెప్తే అదే నిజము, అదే వాస్తవము, అదే సత్యమై తీరుతుందన్న అభిమానం కూడా వారికి ఉంటా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ అభిమానం ఎంతగా ఉంటుందంటే వారి వ్యాఖ్యలను సైతం, వారి మాటలు సైతం పట్టించుకున్నంత తీవ్రమైన, తట్టుకోలేని అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇటీవల కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం నడపడంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య మంచి ఐక్యత కనిపిస్తూ ఉంది. కానీ కార్యకర్తల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా సైన్యంలో మాత్రం విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి పదే పదే అవమానం జరిగిందనో, పట్టించుకోవటం లేదనో జనసేన కార్యకర్తలు బహిరంగానే వ్యాఖ్యలు చేయడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు అంత సీన్ లేదు అన్న విషయాన్ని చెప్పడము, లేకపోతే మా నాయకులు ఇంత ప్రాధాన్యత కల్పిస్తున్నా కానీ మీకు ఇంత అసంతృప్తి అవసరం లేదని చెప్పడం లాంటి వ్యాఖ్యలు గత కొంతకాలంగా వింటున్నాం. తాజాగా కొరియన్ కనకరాజు అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ని ఇమిటేట్ చేస్తూ ఒక సీన్ వచ్చింది. కమెడియన్ సత్య సీనియర్ ఎన్టీఆర్ గతంలో చెప్పిన ఒక డైలాగ్, అమెచ్యూర్ స్ట్రోక్స్ అని సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టుగా ఆయన పంథాలో చెప్పిన ఒక డైలాగు ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్నే విమర్శిస్తారా? అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ సినిమా హీరోగా ఉన్న ఒక హీరో ఒక సినిమాలోని ఈ సీన్ కావాలనే పెడతారా? ఆయన్నే వెక్కిరిస్తారా అన్న ఒక విమర్శ, అభ్యంతరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి తీవ్రంగా వస్తుంది. సోషల్ మీడియాలో ఒక ఉద్యమంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో విరుచుకుపడడం జరుగుతుంది. తాజాగా వరుణ్ తేజ్ కూడా దీని మీద వివరణ ఇచ్చారు. సీనియర్ నాయకులు అంటే నాకు ఎనలేని అభిమానం ఉంటుందని, ఒక్కోసారి వారిపైన గౌరవాన్ని చాటుకునే విధంగానే ఇమిటేట్ చేస్తూ ఉంటాము. ఇది ట్రోల్ చేయడం కాదు, ఇమిటేట్ చేయడం, వారిపైన ఉన్న గౌరవాన్ని చాటుకునే దిశగా తమ మెసేజ్ని అభిమానులకు లేదా ఇంటెండెడ్ ఆడియన్స్కి మరింత దగ్గరగా వెళ్ళేందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటామని వరుణ్ తేజ్ చెప్పారు. ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి, అదే డైలాగ్తో. అంటే ఒకటి, ట్రోలింగ్కి ఇమిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇమిటేషన్ అంటే గొప్ప గొప్ప యాక్టర్స్ ఇమిటేషన్ చేస్తారు చాలామంది. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన F3 సినిమాలో, మనం చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారు వకీల్ సాబ్ని చేశాను. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ స్పేస్లో చేసింది. ఇది ఏదో ఎవరినో తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. అండ్ అయినప్పటికీ కూడా ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఒక రకమైన అటాక్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సీనియర్ ఎన్టీఆర్ని వెక్కిరించే స్థాయికి మెగా ఫ్యామిలీ ఎలా వెళ్తుంది, ఎంత ధైర్యం ఎందుకు చేస్తుంది, మీకు కావాల్సినంత గౌరవ మర్యాదలు, అంతకు మించిన మర్యాదలు ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారన్న చర్చ ఆన్లైన్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అమెచ్యూర్ స్ట్రోక్స్ అనే ఈ డైలాగు ఒక ట్రెండ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఫర్ ఎగెనెస్ట్ యుద్ధమే నడుస్తున్న నేపథ్యంలో ఈ ఫర్ ఎగెనెస్ట్ యుద్ధము ఇంతటితో ఆగలేదు. లోకేష్ పైన కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. లోకేష్ దీనికి సమాధానం చెప్పాలని, లోకేష్ దీనిపైన స్పందించాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు కోరడము, అసలు సంబంధం లేని విషయంలో రాజకీయాలకు లాగడం ఏంటి, కావాలనే మీరు మమ్మల్ని అవమానిస్తున్నారని జనసేన కార్యకర్తలు చెప్పడం కూడా చూస్తుంటే కనుక నాయకుల మధ్య సఖ్యత కుదిరినా, సంఘీభావం కనిపిస్తున్న కార్యకర్తలు మాత్రం ఇప్పట్లో ఆ వాతావరణం కనిపించే పరిణామం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ట్రోల్లో, సోషల్ మీడియా ప్రచారాల్లో, ఆన్లైన్ ట్రోలింగ్లో మాత్రం ఈ ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీలు కూడా ఒకవైపు రాజకీయం, ఒకవైపు సినీ ప్రముఖులు అయి ఉండడం కారణంగా రాజకీయ కార్యకర్తలు, సినీ అభిమానులు ఇద్దరి మధ్య యుద్ధం మాత్రం కంటిన్యూ అయ్యేలానే కనిపిస్తున్న పరిస్థితి.
థ్యాంక్ యూ